ఇప్పుడు దేవర సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే గిట్లాగా ఆషామాషిగా లేదు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు కాలర్ ఎగరేసుకునే విధంగా గా రేంజ్‌ల విజయం కొరటాల శివ అందించేటట్టు కనబడుతున్నదట. మళ్ళా దీర్ఘకాలంలా గీ సినిమా వసూళ్లు ఏ పరంగా అందుకుంటదనేది ఇప్పుడే చెప్పలేమాయే. గట్ల చూసుకుంటే గిట్లా ప్రస్తుతం దసరా సెలవులు మాత్రం సరైన రీతిలా ఉపయోగించుకుంటుందనే చెప్పుకోవాలి. ఇక గిది ఇట్లుంటే సినిమాకు సంబంధించి రకరకాల స్పందనలు రివ్యూలు అయితే వస్తున్నప్పుడు కానీ ఎంత వస్తున్నప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం తగ్గేదేలే అనుకుంటూ ఉన్నదంట. ఇప్పటికే సినిమా 10 రోజులకే అక్షరాల 466 కోట్లకు వసూలని సొంతం చేసుకున్నదని ఇక చిత్రయూనిట్ సభ్యులందరూ ప్రకటించిరంట. మళ్ళా దేవర రెండో భాగం మీద ఇక మొదటి భాగం కంటే విపరీతమైన అంచనాలు ఉండడంతో ఖచ్చితంగా రెండో భాగంకి ఇంతకి వసూలు రెట్టింపు పెంచేటట్టుగా ఉంటదని అభిమానులందరూ భావిస్తున్నారంట. ఇది ఇట్లుంటే ఇక ఎప్పుడు రెండో భాగం మొదలు కాబోతున్నది షూటింగ్ అనేది స్పష్టత అయితే రాలేదు. ఇక చిత్ర యూనిట్ సభ్యులు ఇక ఎవరైతే మేకర్లు వీళ్ళందరూ ఉన్నారో ఇక వాళ్ళందరూ నిర్ణయించుకొని విజయోత్సవ కార్యక్రమం అయితే నిర్వహించారు. ఇక అందులో భాగంగానే కొరటాల శివ ఇక ఏదిక మీద మాట్లాడుకుంటా మంచి ముచ్చట్లు చెప్పిండట. ఇక దేవరాజ్ సినిమాకి వస్తున్న ఆదరణ చూసి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక ఇప్పటి వరకు నేను ఎన్ని విజయాలు చూసినా కానీ దేవర మాత్రం చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకొచ్చిండు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే కొరటాల శివ ఈ సినిమా మీద ఎంత నమ్మకం పెట్టుండో అర్థమైతేనే ఉన్నది. ఇక ఇది ఇట్లుంటే దేవర రెండో భాగం గురించి ఇక ఓ ఇంటర్వ్యూలా కొరటాల శివ ఆసక్తికరమైన కామెంట్లు చేసిండంట. ఇక దేవర రెండవ భాగము మస్తు ఉంటది. ఇక నా జీవితంలోనే గింతటి కథాంశాన్ని ఇక గింతటి అంశాలను డిజైన్ చేస్తున్నట్లుగా చెప్పిర్రంట. ఇక దేవర రెండో భాగంలో మటుకు ఇక విపరీతమైన యాక్షను సన్నివేశాలతోని ఇక ఎన్నడూ లేని విధంగా శక్తివంతంతో కూడుకున్న సన్నివేశాలను అంశాలను దేవర రెండో భాగంలో ఉన్నాయి అని చెప్పుకొచ్చిండు. ఇక అంతేకాదు ఇక మీరు చూసింది ఇప్పటి వరకు 10% మటుకే మిగిలిన 90% కథ రెండో భాగంలో ఉండబోతున్నదని స్పష్టత ఇచ్చిండంట. ఇక చూస్తుంటే దీన్ని బట్టి నా మాటలను బట్టి ఏమర్థమవుతున్నది అని అంటే దేవర మొదటి భాగంలో ఇక పాత్రలు ఎట్లా ఉంటాయి అనే దాని గురించి మాత్రమే స్పష్టంగా ఇడమర్చి చెప్పినట్టు అర్థమవుతున్నదని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. ఇక మన దేవర రెండో భాగంలో ఇక అసలు సిసలైన కథ మొదలు కాబోతున్నది. ఇక ఎవరెవరు ఎట్లా ఉంటారు ప్రేక్షకులకి గట్టిగా కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతున్నది అని అభిమానులందరూ అనుకుంటున్నారంట. ఇక మళ్ళీ దేవర మొదటి భాగం గట్లే రెండో భాగం గిట్లా అంచనాలు అంతకంతకు పెంచుకుంటున్నారంట అభిమానులందరూ. ఇక ఇప్పటికే దేవర మొదటి భాగంకి కొరటాల శివ విపరీతమైన అంచనాలు పెట్టుకున్నాడు కాబట్టి పెంచిండి గిట్లా ఒక విధంగా గందుకని చెప్పేసి కొంతమంది అభిప్రాయం మటుకు ఇక అంచనాలు ఎక్కడనో కొరటాల శివ అందుకోలేదు అనే అభిప్రాయాలు గిట్లా వ్యక్తమవుతున్నది. ఇక ఏదేమైనా సరే కానీ దేవర సినిమాల ఎన్టీఆర్ పాత్రకి మాత్రం విపరీతంగా ఇక అందరూ గట్టిగా కనెక్ట్ అయ్యారంట. గంతేకాదు ఇక ఆయన పాత్రలో ఉన్న నటనకు గాను అందరూ లీనమైపోయి చూసిర్రంట. ఇక రెండో భాగంలో కొరటాల శివకి ఒక పెద్ద భారం అనే చెప్పుకోవాలి. ఇక అంచనాలు అంతకంతకు వేంచుకుంటున్నారంట. 1000 కోట్ల వసూళ్లను లెక్కలేసుకుంటున్నారంట. ఇక మీకు గిట్లా ఏమనిపిస్తున్నది? ఇక దేవర రెండో భాగంకి ఇచ్చినంత అంచనాలను ఇక రెండో భాగం విడుదలైన తర్వాత అందుకుంటుందంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నాకు క్రిమల్ వస్తా.